సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిల్ని అబ్బాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకుని ఆ ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఇచ్చి మళ్ళీ జగనే వస్తాడో, జగన్ ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ చేయలేనంత అద్భుతమైన పరిపాలన అందించాడు అని చెప్పి మనం చూసాం. ఇటీవల కొంతమంది అసలు ఇదేంటిది ఈ అమ్మాయి టిక్టాక్ డ్యాన్స్లు వేస్తుంది కదా అనుకుంటే ఒకసారిగా జగన్ మంచోడు అంట మొదలుపెట్టింది అని ఆశ్చర్యపోయారు అందరూ. అయితే మరొక అంశం కూడా రాబోతుంది. ఒక్కొక్క 5 లక్షల చొప్పున ఈ యొక్క జ్యోతిషులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా నాకు అందిన సమాచారం. సో ఎలా చూడాలి ఇప్పుడు ఈ జ్యోతిషులు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద చక్రం, జగన్మోహన్ రెడ్డి అసలు ఈ భూప్రపంచం మీద ఎవరో పుట్టలేనంత అద్భుతమైన జాతకంలో పుట్టాడు, అసలు ఆయన దించడం కష్టం బతుకుండగా అని ఇప్పుడు రేపు వద్దని చెప్పబోతున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు. సో ఎలా చూడాలి ఇప్పుడు ఇంత డబ్బులు దొబ్బేసిన డబ్బుని ఇలా పంచి మళ్ళీ ఇలాగా పాపం అమాయకమైన ప్రజలు ఉంటారు కదా, ఇప్పుడు మనలాంటి వాళ్ళు తెలుసుకుంటాం, కానీ అమాయకమైన ప్రజలు ఏంటంటే నిజమేనేమో ఈ జాతకాల నిజమైపోతాయేమో అని నమ్మేసే వాళ్ళు ఉంటారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అసలు ఇదొక ప్రచారం స్ట్రాటజీ అండి. రకరకాల ప్రచారంలో పూర్వం ఎలక్షన్లు ఏం చేసేవారు, ఒక కారులో బురక దళాన్ని పెట్టుకుని మైక్ కట్టుకుని ఆ పాటలు పాడుకుంటూ తిరిగేవారు. ఆ ఎన్నికల్లో నిలబడిన ఆయన ఆ పార్టీ గుర్తు సింబల్ చూపించుకుంటూ గ్రామాల్లో పెద్దలను కలిసి ఊరిని 10 మందిని పోగేసి మాకు ఓట్లు ఏంటారు బాబు అని చెప్పేవారు. అప్పుడు ప్రత్యర్థులు లేనప్పుడు, ప్రత్యర్థులు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఈ రాష్ట్రంలో హోరాహోరీగా ప్రచారాలు రోడ్ షోలు చేసుకునేవారు, చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకునేవారు. ఎన్టీ రామారావు గారు లాంటి సెలబ్రిటీ పెద్ద లీడర్ వస్తే ఓ భారీ ఎత్తున మీటింగ్ జరిగేది, అంతవరకు పరిమితం అయ్యేది. ఇలాగ అడ్డదారిలో వెళ్ళటం మొదలైంది 2004 నుంచి. మా దారి అడ్డదారి రాజశేఖర రెడ్డి గారి నినాదం అది. ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ లేదండి, పొత్తులైన వ్యవహారాలైనా అన్ని రహస్యం. అదే అనుసరిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. ఇత్తనం ఒకటైతే చెట్టోడు వస్తుందా, మొక్కం కూడా వస్తుందా? అలాగే ఇతను అన్ని దారులు మూసిపోయిన తర్వాత, జీవితం మొత్తం నాకిపోయిన తర్వాత ఏం చేయాలో తెలవని పరిస్థితి. ఎలక్షన్లో అతను మొత్తం సర్వం కోల్పోయాడు. అతను విశ్వసనీయత అనేటువంటిది మచ్చుకు కూడా లేదు. అయితే ఇదే తరహాలో గతంలో కేసీఆర్ గారు కూడా ఎన్నికల ముందు ఇలాగే ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడించి పప్పులో కాలు వేసాడని కూడా ఒక వార్త వస్తుంది, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే చేశారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి టీడీపీ వాళ్ళు తిట్టారని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వాళ్ళు అందరూ ఏ పార్టీలో ఉన్నారు? తర్వాత వాళ్ళ పదవులు గట్ట వచ్చినాయి కదా, పోసానికి ఇలాంటి వాళ్ళందరికీ. శ్రీరెడ్డి ఇంకా ఏంటంటే అప్పుడు కొంతమంది విలువ కలిగిన వాళ్ళు, అప్పటి వరకు కొంచెం విలువ కలిగిన వాళ్ళ చేత మాట్లాడిచ్చారు. అంటే విశ్రాంతి అధికారులు, జడ్జిలు, కుల సంఘాల నాయకులు, ఇతర రాష్ట్రాల నుంచి గవర్నర్లు, రకరకాల వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఈసారికి వాళ్ళు ఎవరో కూడా మేము రావండి బాబు, ఇంత అధ్వానంగా దరిద్రంగా పరిపాలన చేసి మేమే మీకు లేకపోతే సిగ్గు అడుగుతాను, మాకు సిగ్గు ఉందని వాళ్ళు చాలామంది సైడ్ అవుతున్నారు. అసలు వాళ్ళ పార్టీలోనే పారిపోతున్నారు. ఇక వాళ్ళకి వేరే దారి లేదు. అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్లోనూ లేకపోతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు, చిన్న చిన్న పాటలు, వాళ్ళు ప్రతి విషయాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. డోంట్ మిస్ ది ఎండ్ అని ఒక బస్సు వెళ్తాం చూపిస్తారు. ఏదో ఉందని చూద్దాం, ఏముండదు, బస్సు వెళ్తుంది అంతే. ఇలా కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏదో వ్యూవర్షిప్ కోసం. అలాగే కొంచెం ఫుల్గా బాగా తయారై డ్యాన్స్లు వేసి, ఏదో ట్రెండింగ్లో ఉన్న సాంగ్కి డ్యాన్స్లు వేసి, ఇలా ఏదో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు. కొంచెం అందంగా ఉంటారు కూడా చూస్తారు, అందంగా లేని ఎవడు చూస్తాడు? ఆ పిల్లలు ఏదో పడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. వాళ్ళు యాక్చువల్గా అయితే ఏదైనా ప్రోడక్ట్కి, ఏదైనా బట్టల షాప్కి, లేకపోతే వస్తువులకి, గృహోపకరణాలకి, లేకపోతే ఫోన్లకి, ఇలాంటి వాటికి వాళ్ళు ఇది కొనుక్కోండి చాలా బాగుందని చెప్తూ ఉంటారు సాధారణంగానే. ఇది వాళ్ళ మీద పడింది వీళ్ళ దృష్టి. ఇతనికి ఓటు, ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తుంది, ఎవరికైనా ఓటు, ఇలాంటిది ఏదో చూసే నేను కూడా. ఏంటి సడన్గా వీళ్ళు ఇలా దిగేసి వీళ్ళకి పోనేటి, ఇక్కడ వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో గట్టా ఉంటారు కదా. రాష్ట్రం పరిస్థితి ఎప్పుడూ మాట్లాడలేదు, పోలవరం అధ్వానం అయిపోయింది, అమరావతి ఆగమాగం అయిపోయింది, ప్రత్యేక హోదా అక్కడ ఊసుకొని కనపడతలేదు, ఏంటి రోడ్లు ఇలాగే ఉన్నాయి తగలడిపోయినాయి, ఇలాంటివి మాట్లాడకుండా ఇప్పుడు ఓటు వస్తుంది, ఎలక్షన్ వస్తుంది, ఓటు ఎవరికి వేయాలి, భూమి జారుండి ఉన్నవాడికి వేయాలా, 6 అడుగులు ఉన్నవాడికి వేయాలా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇన్స్టాగ్రామర్స్ ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళు కూడా కాదు, హైదరాబాద్ వాళ్ళు, ఎక్కడన్నా కానివ్వండి, వాళ్ళు ఇది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు, రాబాయ్ దిగేహర్రా అంటారు కదా. ఇప్పుడు ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతుంది, తిరునాళ్ళు జరిగిన రికార్డింగ్ డ్యాన్సో, డ్రామాయో, బుర్రకథో, అరికథో ఏదో పెడతాం కదా. మా బాగా చిన్నప్పుడు భోగం మేళాలో నుండి అవి పెట్టేవాళ్ళు. మా చిన్నప్పుడు వాళ్ళు రాగానే నీ దిగేహర్రాళ్ళు అని చెప్పుకునేవాడు. అలాగా రకరకాల వాళ్ళు దిగుతారు, ఇప్పుడు దింపుతారు, వాళ్ళ పనులు చేసి, అది ప్రొఫెషన్ అండి. అది వాళ్ళకి రెమ్యునరేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పనులు చేస్తారు, తప్పే ఉంది.
ఇప్పుడు నువ్వు ఇవ్వు ఇతను నీకు చేస్తారు. కానీ వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి స్థాయికి దిగజారారంటే వాళ్ళ పరిస్థితి అంత అధ్వానంగా ఉందనేటువంటిది అర్థం చేసుకోవాలి. 2 స్వామీజీలు లేకపోతే జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు రకరకాల వాళ్ళు దిగుతారు. వాళ్ళు ఏం చేస్తారు, గవలేసి కూడా ఒకడు ఉంటాడు, చక్రం ఒకడేస్తాడు. వీళ్ళందరూ కూడా మంచి శ్లోకం చెప్తారు ఫస్ట్. ఓరు బాబు ఇటు బలి చెప్తున్నారు ఎవరో ఇతను అనుకుని చూస్తూ ఉంటాం మనం. అప్పుడు ఇవన్నీ ఈ చక్రం వేసేవాడి దీని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది, ఇతను ఇంకా 14 ఏళ్ల పాటు రాజయోగం ఉంది అని చెప్తారు. రాజయోగం అంటే జైల్లో కూడా ఇతను మనుషులు కూడా ఉండి కాళ్ళు విసిగిపోడి ఉండి చపాతీ కట్ట వండి వడ్డించేవాడి అది రాజయోగమే. జైల్లో మిగతా వాళ్ళలాగా శిక్ష అనిపించకుండా సకల సౌకర్యాలు ఉంటే అది రాజభోగమే. అర్థమైందా? ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పట్టడానికి జనం సిద్ధంగా లేరు. స్పష్టంగా అర్థమైపోయింది అందరికీ. నీకు దండంరా బాబు, నువ్వే ఓడిపోతానని ఒప్పుకున్న తర్వాత ఇంకెవడు చెప్పినా వినరాళ్ళు. వాళ్ళ మాటలని 2019 వరకు విన్నారు, 21 వరకు కూడా విన్నారు. తర్వాత నుంచి అందరికీ కూడా క్షవరమైంది, వివరం వచ్చింది. వాళ్ళ స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు పారిపోతున్నారు, పోటీ చేయడానికి మనుషులు దొరకట్లేదు. ఇక వాళ్ళ చెల్లి బాణానికి పోడు గంటరకోటలే 2 కలిసినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎడాపేడా ఒకళ్ళు బాణంతో గుచ్చేస్తున్నారు, ఒకళ్ళు గొడవలతో కొట్టేస్తున్నారు. అది తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది, వాళ్ళ డ్రామా ఏంటి, ఆస్తుల గురించా దేని గురించి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు. అతనికి అంతకుముందు బెయిల్ ఎలా వచ్చిందో కూడా ఇదివరకు వాళ్ళు ఏదో రకరకాలు చెప్పేవారు. ఇప్పుడు మొత్తం స్పష్టంగా ఇంటి గుట్టు లంకకి చేయటని మొత్తం బయటపెట్టేస్తున్నారు. ఇది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా, స్వామీజీలు సాధువులు వచ్చినా ఏమీ పని జరగదు. గతంలో విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు, ఇలాంటి వాళ్ళు కుల సంఘాల నాయకులు వచ్చి వాళ్ళ పనులు చేసుకెళ్ళి వాళ్ళ రికార్డినెన్స్ ఐసెస్ పోయారు. ఇప్పుడు వీళ్ళు డ్యాన్సులు ఎవడో చూడటం ఇక్కడ. వాళ్ళు అందంగా ఇన్స్టాలో చేసుకుంటారు, డబ్బులు వచ్చినా చేస్తున్నారు, మనం వాళ్ళని తిట్టుకోకూడదు. వాళ్ళు 1,00,000 2 లక్షలు ఇచ్చేమన్నారు, ఆదాయం వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? ఇప్పుడు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, అవును కదా, రకరకాల పాత్రలు, అదే ఆ పాత్ర. మనం ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టకూడదు. అర్థమైందా? ఇతని పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేటువంటిది గమనించుకోవాలంతే. ఇప్పుడు అలా చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసాడు గులాబీ పాట, టకాలమని కాంగ్రెస్ వాళ్ళు పాట వేసేసుకున్నారు దాని మీద, అవును కదా. అలాగే చేస్తారు వీళ్ళని, అయిపోద్దా? వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు, దాన్ని వీళ్ళు మార్చేసుకుంటారు.